1992 మార్చి 29వ తేదీ మన రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ పాలన జరుగుతుంది. ఒక రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అవమానిస్తున్నారనే ఉద్దేశంతోనే ఒక మహోన్నతమైన వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ఈ పార్టీని స్థాపించి అనతి కాలంలోనే 9 నెలల్లోనే తిరిగి అధికారం చేపట్టి ప్రజలను మన్ననగొన్న వ్యక్తి, ఒక మహానటుడు, ఒక భగవంతుని ఆశీస్సులైన శ్రీకృష్ణ అవతారం కానీ రామ అవతారం కానీ ఏ అవతారం ఎత్తినా దేవతా స్ఫూర్తితో కనపడే వ్యక్తి ఈ పార్టీ స్థాపించినారు. ఈ పార్టీని చాలామంది కార్యకర్తలు అట్నే పోరాడుకుంటూ 30-40 ఏళ్ళ నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎత్తుకొని కూడా ఈ పార్టీని ఏది ముగించాలనే ఉద్దేశంతోనే 2014 నుంచి 19 అధికారం వచ్చింది. తిరిగి 2024 నుంచి మళ్ళీ అధికారం తీసుకొచ్చినాము. ఈ విధంగా మా శాసనసభ్యురాలు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మాది కర్నూలు జిల్లాలోనే మా చిరుతమ్మ గారికి వచ్చిన మెజార్టీ లీడర్ కూడా రాలేదు. కాబట్టి ఇటువంటి పార్టీని స్థాపించి ఇప్పుడు డెవలపింగ్ చూడండి, ఇంతవరకు 5 ఏళ్ళు చేపట్టే కార్యక్రమాలలో మేము చేస్తున్నాం. ఏ రోజు కూడా ఇంతవరకు కూడా మాకు నీటి సమస్య కూడా లేకుండా చేస్తాం మండలంలో. కాబట్టి ఇటువంటి పార్టీ మాట ఇచ్చిన తర్వాత, మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి ఇటువంటి పార్టీ వందలాది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నాకు నమస్కారం.